నమస్తే, వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఈ రోజు మనం ఇక్కడ ఏ ఊరు ఇది? ఊరు పేరు చెప్పండి. అగ్రారంతండ, చారగొండ మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్, తెలంగాణ స్టేట్ లో ఉన్నాం మనం. ఇక్కడ మన రైతు సోదరుడు, నీ పేరు చెప్పు. లక్పతి. ఇప్పుడు మనం 3 సార్లు వచ్చాము ఈ మిరప తోటకి. ఇది 3వ సారి మేము రావడం. 3 సార్లు వచ్చాము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళ తోటలో బుడాలు అవుతున్నాయి, కాయ వంకర అవుతుంది, తర్వాత కొమ్మ కుళ్ళుడు అయ్యేగా ఉంది. అప్పుడు ప్రాబ్లమ్స్ నీకు ఫస్ట్ వచ్చినప్పుడు దానికి మందులు అన్ని మేము చెప్పాం కదా, క్రమం తప్పకుండా వాడుకోవాలని చెప్పాము. వాడుకున్నావు కదా? దానికి వాడుకున్నాను సార్. వాడుకునేసరికి అది కాయ వంకర కొమ్మ కుళ్ళు మాత్రం తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది. తర్వాత కాయ మచ్చ గాని కాయ కుళ్ళుడు గాని అవి కూడా తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది. తర్వాత ఇప్పుడు కాపు పెరుగుదల, చెట్టు పెరుగుదల, కాపు రావటం గాని, ఎర్రనల్లి ప్రభావం, నల్ల తామర, ఈ ఎఫెక్ట్ ఎలా ఉంది మీకు? అంటే కొంచెం ఎర్రనల్లి ప్రభావం వల్ల కొంచెం ఒక 25% ఎఫెక్ట్ పడ్డది, కానీ 75% అయితే బెటర్ సార్, కంట్రోల్ అయింది. ఇప్పుడు ఆ 25% కూడా ఎందుకు ఎఫెక్ట్ పడింది మీకు? మందులు సరిగ్గా కొట్టుకోక సార్. ఆ మూమెంట్ లో ఒక 15 రోజులు ముసురు పడ్డది. దాని వల్ల మందులు కొట్టడానికి మీకు వెసులుబాటు లేనందుకు కొద్దిగా గ్యాప్ వచ్చింది. అప్పుడు ఎర్రనల్లి కొద్దిగా పడింది. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్లోకి వచ్చింది ఆ తోట. ఎర్రనల్లి కంట్రోల్ కై కొద్దిగా మొదటి లాగానే కొద్దిగా బాగానే చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి కాపంతా బాగానే ఉంది, అన్ని కంట్రోల్ అవుతుంది. 70-80% మీరు ఆనందంగానే ఉన్నారు. ఓకేనా? ఈ వర్షాల వల్ల ఇబ్బంది అయింది. ఇప్పుడు పెట్టుబడి విషయానికి వస్తే, అప్పట్లో ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు 10,000 కింద తీసుకొచ్చావు. 3 రౌండ్లకు వచ్చినాయి. 5 రౌండ్లకు వచ్చింది సార్. 10,100 5 రౌండ్లకు వచ్చింది. 10,100 5 రౌండ్లకు వచ్చింది. తర్వాత 7,000కు 3 రౌండ్లు వచ్చింది. తర్వాత ఒక 3 రౌండ్లు బుకింగ్ చేసుకున్నా. మొన్న ఒక రౌండ్ బుక్ చేసుకున్నా. మొత్తం మీద ఇప్పటికైతే నీకు ఒక 25-30,000 అయి ఉంటాయి. 30,000 లోపు అయింది. 30,000 లోపు అయింది. 25-27 వరకు వచ్చింది. 27,000 అయింది. ఇప్పుడు ఈ తోటకి వయసు అటు ఇటు 4 నెలలు దాటి ఉంటుంది. 4 నెలలు దాటింది సార్. 4 నెలలు దాటింది. ఇప్పుడు కాపు ఎలా ఉంది ఒకసారి చూపి నువ్వు. కాపు చూడు, అది పైన లేయర్, అది చివరి కాపు అనమాట. కింద ఇంకా ఎక్సలెంట్ గాసింది. మన ఈ మందులు వాడిన పొలం నీది, వాడని ఇంగ్లీష్ మందులు వాడే వాళ్ళవి, దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది? దాదాపు ఒక 80-85% బెటర్ సార్. 80% మంది బాగుంది. వాళ్ళకంటే 80% బాగుంది. వాళ్ళు వచ్చి ఈ తోటకు చూస్తారు అందరూ. లేదా వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ లూటుకుపోయినట్టు అయిపోయింది సార్. వాళ్ళది మొత్తం ఏం లేదు. ఒక ఇరుపు కదా మీద గుట్ట దగ్గర ఒక అతను 3 ఎకరాలు పెట్టిండు. ఈ ఇరుపు తెంపిండు, కథం అయిపోయింది. దాంట్లో ఏం దానికి ఆశ లేదు. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు కాయలన్నీ పండినవి చెట్టుకే వాడిపోతున్నాయి. ఇప్పుడు తెంపితే ఫస్ట్ కోత ఎకరానికి నాకు తెలిసి ఒక 15-16 క్వింటాలు ఖచ్చితంగా అయితే అనుకుంటున్నాను నేను. నువ్వేమంటావు? ఇప్పుడు కాపు 20 రావచ్చు అనుకుంటున్నా. ఎకరానికి 20 వస్తాయి. ఎందుకంటే ఈ హైట్ మీద 20 క్వింటాలు రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే నువ్వు కింద కొయ్యలేదు కాబట్టి. మొదలు పట్టుకొని కొమ్మల వరకు చివరి వరకు కూడా కాపే ఉంది. 20 క్వింటాలు దిగుబడి వస్తుంది ఫస్ట్ కోత. 20 దిగుబడి అనేది నాకు నమ్మకం. మళ్ళీ పైన వచ్చే మొత్తం అయితేనే ఉన్నాయి. మళ్ళీ నీకు కాపు వస్తూనే ఉంది కదా. ఇంకా ఈ చేను ముసలితనం వచ్చిందా? రాలేదు సార్. ఇవాళ ఇది జనవరి నెలలో ఉన్నాం మనం. జనవరి మొదటి వారంలో ఉన్నాము. ఇప్పుడు దీంట్లో అటు ఇటుగా ఒక 20 క్వింటాలకి కాయ పండుంది ఆల్రెడీ. మళ్ళీ పైన వచ్చే పచ్చికాయలు కానీ పూత కానీ అవన్నీ కూడా మేము ఈ మిరప తోటలో 35 క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎకరానికి. అయింది కదా. మీరు మీ ఊర్లో పండించారు కదా ఆల్రెడీ 35-40 క్వింటాలు. శ్రీనివాసు 42 క్వింటాలు పండించిండు. అట్లా అయిద్ది అంట ఈ నీది కూడా అవుతుంది సార్. ఈ కొద్దిగా నల్లి ఎఫెక్ట్ అనేది 10-15 రోజులలో ఈ ఎఫెక్ట్ లేకుంటే మళ్ళీ తోట యథావిధిగా పూర్వస్థితికి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంకొక 15 రోజుల తర్వాత ఈ వాతావరణంలో మార్పు వస్తుంది. చలి తగ్గిన తర్వాత ఆ ఎర్రనల్లి ప్రభావం తగ్గిపోద్ది. అప్పుడు దాకా మనం 4 నెలలు ఒక రోజు సార్. 4 నెలలు ఒక రోజు 5వ తారీఖు వేసాను, సెప్టెంబర్ 5. ఇవాళ జనవరి 6వ తారీఖు. 4 నెలలు ఒక రోజు. ఇవాళ 4 నెలలు అయింది. ఇంకొక 10 రోజులు పోతే ఈ ఎర్రనల్లి ప్రభావం ఉండదు. ఇప్పుడు నీ చేలో ఎర్రనల్లి ఏం కనబట్ల. పైన వచ్చే అన్ని నీకు ఒకసారి అట్లా చూపి, ఆ పైన వచ్చే కాపంతా కూడా కాయ దిగుతూనే ఉంది. ఇప్పుడు నీకు నల్ల తామర ఎర్రనల్లి ఉంటే అసలు పంట రాదు కదా చేతికి, మొత్తం గడ్డిపోతాయి కదా. అయితే ఇప్పుడు మనకు ఒక 70-80% అవుతుంది కాయ. ఒక పూత ఉన్నా కానీ అది 2-3 రోజుల్లో కాయ అవుతుంది, పిండి అవుతుంది, కాయ అవుతుంది. ఇప్పుడు కాయ సైజులు కానీ కలర్ కానీ మచ్చ కానీ ఏమన్నా వస్తున్నాయా? ఒక 4 కాయలు గోచి చూపి. అసలు ఈ ఆర్మూర్లో ఈ రకంగా జంప్ రావటం కానీ, ఈ రకంగా కలర్ రావటం కానీ చూపి ఒకసారి. అంటే ఇంతకు ముందు ఇంగ్లీష్ మందు కొట్టినప్పుడు ఇంత సైజు రాలేదు సార్. ఇప్పటికైతే మాత్రము
కాయ ఎక్కడా కూడా నీకు మచ్చలేదు. రంగు చూడు ఎట్టుందో కాయ రంగు. తర్వాత పెట్టుబడి విషయానికి వస్తే పోయిన సంవత్సరం నువ్వు ఇంగ్లీష్ మందులు అన్నప్పుడు అప్పుడు పెట్టుబడి ఎంత అయింది? లేకపోతే వితౌట్ వడ్డీ లేకుండా 92,000 అయింది సార్. 92,000 92,000 పై మందుకు అయింది. అది పై మందుకి అయింది. దిగుబడి ఎంత వచ్చింది పోయిన సంవత్సరం? దిగుబడి ఏమొచ్చింది సార్ 22-23 లోపే వచ్చింది. ఎకరానికి 2 ఎకరాలు వేసిన. 2 ఎకరాలకి ఎంత వచ్చింది టోటల్? 23. మొత్తం మీద 23 వచ్చింది. 23 వచ్చింది. మరి చెట్లు ఈ సైజే ఉండే, పెరగలే చెట్టు. ఇప్పుడు ఈ సంవత్సరం నీకు చెట్టు హైట్ గానీ కాపు గానీ ఎలా ఉంది? సూపర్ ఉంది సార్. సూపర్ ఉంది, దాదాపు 100% బెటర్. ఇప్పుడు నీకు పెట్టుబడి అయింది కూడా 25,000 అయినాయా 27,000 అయినాయా? ఇప్పుడు నేను అన్ని నార్తో సహా కూలీ గీలి కలుపు అవన్నీ వద్దులే, మనం ఓన్లీ మందులు కదా మనం. నాకు 30 లోపు అయింది సార్. ఈ పైన కొట్టే మందులకి ఇప్పుడు దాకా 30,000 అయింది. ఇంకా ఇంకొక 2 నెలలు కొడతావు దీనికి మందు? చివరి దశ వరకు కొడతాను. చివరి దశ దాకా కొడతావు. సో ఇవాళ మనం లెక్కేసుకుంటే బయట మందులు కెమికల్స్ వాడిన దానికి 92,000 ఖర్చు వచ్చింది. నిరుడు 2 ఎకరాల మీద 23 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఇవాళ చూస్తే ఇప్పటికి 4 నెలలు వ్యవధిలో వీళ్ళు 25,000 ఖర్చు పెట్టింది. 27,000 ఖర్చు పెట్టారు ఇప్పుడు దాకా. ఇవాళ ఈ 2 ఎకరాల మీద 40 క్వింటాలు ఇప్పుడు దిగుబడి వస్తుంది. ఎంత అవుతుందన్న ఇప్పుడు ఈ కోతకి మనకి? ఇప్పుడు కోపిస్తే ఇప్పుడు ఒక ఇంపులో 40 క్వింటాలు అవ్వాలనుకుంటున్నా. 40 అయిద్ది, డౌటే లేదు, 40 అయిద్ది. మళ్ళీ ఇంకొక రౌండ్ కోస్తే 10, 15 ఈ రకంగా మొత్తం ఇది 3 కోతలు దిగిద్ది. 3 కోతల మీద 2 ఎకరాలకి 70-80 క్వింటాలు అయిద్ది. అందులో ఎటువంటి డౌటే లేదు. నాకైతే 75 టార్గెట్ ఉంది సార్. 75 టార్గెట్ ఉంది రైతుకి 2 ఎకరాలకి. పెట్టుబడి కూడా ఇప్పటికి 27,000 ఏంటంటే ఇంకైతే ఇంకో 15-20,000 అయింది. మొత్తం మీద సమస్య ఏం కాదు నీకు. ఇవాళ దిగుబడి ఎక్కువ అవుతుంది, పైసలు కావాలి అంతే. ఇవాళ రైతు మాటల్లో కూడా వినటం జరిగింది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దిగుబడిలో కానీ పెట్టుబడిలో కానీ నిఖితా ఆయిల్స్ బెస్ట్ అంటున్నారు. తర్వాత ఈ ఏరియాలో కూడా ఈ మందుల గురించి ఏమంటుంటాను ఇప్పుడు నువ్వు చెప్పు. వచ్చిపోయేటోళ్ళు కూడా ఒకతను మన బ్రాహ్మణపల్లి పంపు రిపేర్ కోసం వచ్చింది సార్. మర్రేపల్లి అయినా పడమటిపల్లి అయినా. నేను దేవరకొండకి వెళ్ళి కూర్మేడు వరకు పోయినా తమ్మి ఈ తోట లాగా తోట లేదు, ఏ మందు వాడుతున్నావు అంటే మీ నెంబర్ ఇచ్చాను సార్. మరి కాల్ చేసేదో చేయలేదో తెలుసు అంటే నెంబర్ ఇచ్చాను. లేదు కానీ ఏ తోట లేదు బాబు ఈ రోడ్ నేను చూసినా కానీ దేవరకొండకి వెళ్ళి. మరి ఏ మందు వాడుతున్నావు, మరి ఏ టెక్నికల్ ఎలా కొడుతున్నావు అంటే నేను నిఖితా ఆయిల్ వాడుతున్నావు, నాకు వేరే టెక్నిక్ ఏం లేదు, ఏదన్నా తేడా అనిపిస్తే సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ రూట్ ఫాలో అవుతున్నా అని చెప్పి మీ నెంబర్ ఇచ్చాను సార్. మరి ఇప్పుడు నీకు అన్నిటికీ ఎర్రనల్లికి, నల్ల తామరకి కానీ, కాయ వంకరకి, కాయ మచ్చకి, తాలుగాయలకి అన్నిటికి మందులు చెప్పాము. దాని ప్రకారంగా వాడావు నువ్వు. దాని ప్రకారం మేము చెప్పినట్టే జరిగిందా లేదా? కంట్రోల్ అయింది కదా మేము చెప్పినట్టే. అప్పుడు ఫస్ట్ నేను చెవులోకి వచ్చినప్పుడు ఏమన్నా నేను మొత్తం కంట్రోల్ అయితే వాడమని చెప్పా కదా. ఇప్పుడు ఎక్కడా లేదు కదా. ఇలా చూడు ఎక్కడా లేదు కదా అసలు. డ్యూటీ స్పెషల్ ఎంటీ స్పెషల్ క్లెయిమ్ ఇచ్చారు కదా సార్. అప్పుడు నాకు మామూలు భయం అనిపించలేదు తోట. అది ఇచ్చినాక 2 రౌండ్ కొట్టాను. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ 2 కొట్టిస్తే దాన్ని కొట్టేసరికి తోట మళ్ళీ లైన్ లోకి వచ్చింది. మళ్ళీ వచ్చింది ఈ రకంగా అయింది సార్. మొత్తం చిగుర్లు అంతా. ఇది రైతు సోదరులందరూ కూడా ఇవాళ రేట్ లేదని చెప్పి చాలా మంది భయపడి తోటలు వదిలేయటం జరుగుతుంది. వదిలేస్తే మీకు పెట్టుబడులు కూడా రావు, ఇంకా నష్టపోతారు మీరు. ఏదో ఒక రకంగా మందులు కొట్టి తోటని కాపించుకొని ఒక 10 క్వింటాలు ఎక్కువ పండించుకుంటే మనం బయటపడతాం. ఏమంటావు? లేకపోతే ఏం సార్ 2 క్వింటాల పైసలు రేట్ తక్కువ ఏమైంది? ఇవాళ నువ్వు 40,000 అంటే ఇవాళ 13-14,000 ఉంది. 6 కాయలకు కూడా ఇవాళ ప్రజెంట్ రేటు 13-14,000 నడుస్తుంది కదా. 3 క్వింటాల రేట్ అంతే. ఇవాళ దీన్ని 70 క్వింటాలు పండిస్తుండో రైతు. 3 క్వింటాలు ఓన్లీ పురుగు మందులకి వాటికి మన నిఖితా ఆయిల్స్ కి పెట్టుబడి 3 క్వింటాలే ఓన్లీ. మరి ఇంకా చూడండి మీరు. అదే వదిలేస్తే ఏమొస్తుంది దీంట్లో? పోయిన సంవత్సరం 90,000 పెట్టుబడి పెట్టాడు, 20 క్వింటాలు తీశాడు మొత్తం మీద. మొదటిసారి ఒక 8 పంపులు అయింది సార్ దీనికి. ఇప్పుడు 20 పంపులు సరిపోతలేదు. సరిపోదు ఇప్పుడు, ఎందుకంటే హైట్ పెరిగింది. ఫాస్ట్ నడవడానికి రావట్లేదు. అంటే దీంట్లో పాయలు దొక్కినా మళ్ళీ కలిసిపోతుంది మొత్తం. ఇక్కడ నీతో పాటు పంట వేసిన వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు సార్. దాదాపు 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నీది 2 ఎకరాలే కదా? 2 ఎకరాలు. వాళ్ళ తోట పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికప్పటిగానే తోట 2.5-3 ఎకరాలు ఉంది. తోట మొత్తం తెంపితే 3 క్వింటాల కాయలు కూడా లేవు. ఏం లేదు అసలు. ఏదో వాళ్ళని విమర్శించడం కాదు, నేను స్వయంగా వెళ్లి చూశాను 3 డేస్ ముందు. ఓకే.
చూసావు వాళ్ళ తోట? చూశాను. ఇప్పుడు నీ తోటకి వాళ్ళ తోటకి అసలు పొంతనే లేదు కదా, పోలికనే లేదు. నిరుడు గాని ఇంతకన్నా ముందు గాని మన మందులు వాడిన వాళ్ళ పొలం ఎవరిదన్నా చూసావు నువ్వు? నిరుడు అయితే కుర్ర రాజు వాళ్ళే వాడారు సార్, వేరే వాళ్ళు వాడు. చూసి ఆ నమ్మకంతో ఈ సంవత్సరం నువ్వు కూడా తీయాలనుకున్నావు. అయితే వాళ్ళకు అప్పుడు వాళ్ళు సరిగా యూజ్ చేశారో లేదో తెలియదు కానీ వాళ్ళకి పెట్టుబడి తక్కువ వచ్చింది, కాపు బాగానే ఉండే, మళ్ళీ కాపుకు సైజు కాయ సైజు కూడా బాగానే ఉండే, అంతా బానే ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళు చూస్తే వాళ్ళ నమ్మబుద్ధి కాలే. చివరి వరకు మా పెట్టుబడి వాళ్ళ పెట్టుబడి పోలిక చూసి నేను కూడా ఇంకా వాడదామని చెప్పేసి ఆలోచనతో దీంట్లోకి వచ్చాను సార్. మనం ఇచ్చేది ఆయిల్ మందులు కదా, కెమికల్స్ కి ఆయిల్స్ కి ఎంత డిఫరెన్స్ వస్తుంది నీకు? కెమికల్స్ అంటే ఎన్ని రోజులకు ఒకసారి కొట్టేవాడు మందు నువ్వు? అది ఇంగ్లీష్ మంది అయితే 5-6 రోజులకు ఒకసారి కొట్టేది సార్, లేకుంటే వారం రోజులకు కొట్టినా గానీ ఒక్క రౌండ్ కొట్టాలంటే దాదాపు 10,000, 8,000, 10,000. 2 ఎకరాలకు వితౌట్ వడ్డీ గిడ్డి కలిపితే మాత్రం ఇంకా మన ముడ్డి ఇరిగేటట్టే అది. ఇప్పుడు దీనికైతే అసలు 1600 ఎకరానికి 2 ఎకరాలకు 3,200. 10-12 రోజులకు ఒకసారి కొడతారు. 10 రోజులు 12 రోజులకు తర్వాత అది ఒక డబ్బులు పెట్టుబడి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నీకు కెమికల్ దీని మీద పెస్టిసైడ్ పర్సంటేజ్ అనేది ఈ కాయ ఉంది కదా, ఎప్పుడు నువ్వు కెమికల్స్ కొడితే ఎప్పుడు మందు ఉంటుంది దీని మీద. అదే మన ఆయిల్స్ కొడితే 10-12 రోజుల దాకా మందు అనేది ఫ్రీ అయింది కదా. సో ఇవాళ రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఇప్పుడు పెట్టుబడులు తగ్గించుకోవాలా, దిగుబడి పెంచుకోవాలి. ఇవాళ మీకు రేటు తక్కువ ఉంది కదా అని చెప్పి మీరందరూ భయపడి మందులు కొట్టలేదు. ఇవాళ కూడా రేట్ ఎంత ఉంది ఇప్పుడు? 600 కాయకి ఇప్పుడు 13-14 వేలు ఉంది రేటు. ఇవాళ మన లక్పతి 2 ఎకరాలకు గాను ఇప్పటికి ఒక 27,000 ఖర్చు పెట్టాడు. మొత్తం 12 డోసులు ఏమో కొట్టినట్టున్నారు. 12 కొట్టారా? అంటే ఇంక్లూడింగ్ మొత్తం నీకు న్యూట్రియంట్స్ అన్ని కలిపి 12 డోసులు దాకా కొట్టారు. ఒక 30,000 దాకా ఖర్చు వచ్చింది. అయితే ఇంకొక 15,000, 20,000 అయితే ఇంకొక నెల 15 రోజులు ఉంటుంది. అయితే ఇంకో మొత్తం మీద 50,000 ఖర్చు వస్తుంది. 70 క్వింటాలు తక్కువ కాదు ఇది. ఈ 70 క్వింటాలలో 45,000 అంటే ఒక 3 క్వింటాలే కదా పెట్టుబడి. 3 క్వింటాల పెట్టుబడి. ఇవాళ రైతు ఎంత వెసులుబాటు వస్తుంది. ఇప్పుడు మంచి మందులు కొట్టుకొని దిగుబడి పెంచుకోవటం వల్ల రేటు తక్కువ ఉన్నా కూడా మీకు ఎంత మిగులుతున్నాయి మీకు? అది అర్థం చేసుకోకుండా రైతులందరూ రేట్ లేదు, ఏ మందులు కొట్టాలని చెప్పి భయపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మనం వేసాము అంటే మిరప తోట వేయటంతో 40-50,000 ఖర్చు వస్తుంది. ఓన్లీ వేసినందుకే, నారు వేసినందుకు, కూలి వాళ్ళకి మొత్తం పొలం బాగు చేయడానికే నీకు 40-50,000 అయింది ఎకరానికి. ఇంకా ఆ పైన మందులు, బలం మందులు అవి పెట్టుకుంటే 1,00,000 పైన అయింది. మీరు వదిలేస్తే ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు? రావు. చెట్టుకు ఒక 5 కాయలు కాసినా గానీ ఇప్పుడు కొట్టే పెట్టుబడి పోయింది. ఇప్పుడు నువ్వు లాస్ట్ లో ఇప్పుడు 2-3 రౌండ్లు కొడితే ఇప్పుడు ఒక 5-6 క్వింటాలు ఎక్కువ అయింది ఎకరానికి. అయ్యే నీకు బలం మందులు మొత్తం పెట్టుబడి అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మేము నిఖితా ఆయిల్స్ చెప్తున్నాము ఏదో మీరు అనుకుంటున్నారు, కానీ ఇవాళ మన రైతు మాటల్లో కూడా వినటం జరిగింది. ఫస్ట్ కానించి ఇప్పటికి ఇది 3వసారి మేము ఇలా ఈ మిరప తోటకి రావటం. 3 సార్లు వీడియో పెట్టాం. ఫస్ట్ సారి వచ్చినప్పుడు తోట ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మొత్తం నేను రెగ్యులర్గా మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నా. చూసుకోండి. ఎవరైనా కూడా వాడుకోవాలనుకుంటే 1-2 రౌండ్లు వాడుకుంటే మీకే అర్థమైద్ది. ఏమంటావు? లేకపోతే వాడుకోవాల్సిందే సార్, ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. వాడితే తోట మెత్తదనం అనేది అప్పుడు తోటలో మార్పు అనేది కనిపిస్తా ఉంది. దిగుబడి సూపర్, కాయ సైజు బాగానే, కలరు. మార్కెట్ లో పోయినా గానీ అసలు ముందు ఇయే కొంటారు. ఫస్ట్ ఇయే కొనాలి బయ్యరు. సో ఇది రైతు సోదరులారా, మీరందరూ కూడా మెలకుగా వ్యవసాయం చేయాలి, ఆర్గానిక్ పద్ధతిలోకి రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు.